అండి, నాగల చవితి రోజు మేము పుట్ట దగ్గర ఏ విధంగా పూజ చేస్తామో చూసి మా ఇంటికి దగ్గరలో ఉన్న కొండ దగ్గరికి అయితే వచ్చాము. అక్కడైతే పుట్టను వెతుక్కొని మరి పూజ చేసుకుంటాం. లాస్ట్ 2 years గా ఒకే పుట్టకైతే పూజ చేస్తా ఉన్నామండి. అదేంటో మాకు అలా కలిసి వస్తా ఉంది. నేను ఇప్పుడు పూజ చేస్తున్న పుట్ట రంధ్రంలో అయితే ఎవరు పూజ చేయలేదండి. పక్కనున్న రంధ్రంలో అయితే ముందుగా ఎవరో పూజ చేస్తున్నారు. కొండ దగ్గర అదొక తోట ఉంది. తోట నిండా కూడా పుట్టలు ఉంటాయి. ఒక్కొక్క పుట్ట దగ్గర ఒక్కొక్క ఫ్యామిలీ అయితే పూజ చేసుకుంటా ఉన్నారు. ముందు రోజు వర్షం పడటం వల్ల బురదంతా కూడా కాళ్ళకైతే అతుక్కుంటా ఉంది. అక్కడే ఒక కొండతేలు కూడా కనిపించింది. చూసుకున్నాం కాబట్టి సరిపోయింది, లేదంటే ఎవరో ఒకరికి కుట్టేసేది. ముందుగా పుట్టనైతే శుభ్రం చేసుకొని పుట్ట చుట్టూ అయితే నీళ్లు చల్లి పైన అయితే పత్రి కొత్త వస్త్రం అనేది పెట్టుకుంటాము. తర్వాత పుట్ట చుట్టూ బియ్య పిండిని పసుపు కుంకుమని చల్లి పుట్ట ముందు దీపం వెలిగించి తాంబూలం పెట్టి మనం తీసుకొచ్చిన ప్రసాదాలన్నిటిని పెట్టి పుట్టలో పాలు గుడ్లు నువ్వుల చిమిడి చలిమిడి వడపప్పు తెలగపిండితో చేసిన చిమిడిని కొన్ని రకాల ఫ్రూట్స్ ని కూడా ఎవరి గోత్రనామం చెప్పుకొని వాళ్ళు వేసిన తర్వాత ఆఖరిలో కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చేస్తాం. పూజ అయిపోయిన తర్వాత మనం పూజ చేసిన పుట్టమటిని చెవులకు పెట్టుకుంటాం.